భగవంతుడున్నాడని తెలియడానికి అనేక సాక్ష్యాలున్నాయి. అయితే ఆ సాక్ష్యాలలో ఒకటి నిజంగా జరిగిన సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అనగనగనగా గంగానదీ తీరంలో బార్హస్పత్యపురం అనే గ్రామంలో కపిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. కపిలుడు దైవ చింతన పరుడు, హనుమంతుడికి పరమ భక్తుడు. ఆయన సదాచార సంపన్నుడైనప్పటికీ బాహ్యంగా చూసుకుంటే ఆయన నిరుపేద. భార్యాపుత్రులను పోషించుకోవటానికి నానా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. రోజు ఉదయమే గంగానదిలో స్నానం చేసి నది ఒడ్డునే హనుమన్నామస్మరణలో కాలం గడిపేవారు. దాతలెవరైనా దక్షిణలిస్తే సాయంత్రానికి ఏ కూరగాయలో ఆకుకూరలో కొనుక్కొని ఇంటికి వెళ్ళేవారు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది. ఒకరోజు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్ళి స్నానం చేసి జపానికి కూర్చున్నారు. అలా జపంలో నిమగ్నుడై కాలాన్ని మర్చిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణకుండలాలతో చతుర్భుజాకారుడై గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు అంటూ వానరయోధులందరూ వచ్చారు. కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేకం నుంచి బాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదిని, హనుమంతుడితో వచ్చిన వానర యోధులని అందరినీ పూజించాడు. అలాగే హనుమంతుడిని స్తోత్ర పాఠాలతో ప్రార్థించాడు. అంత భక్తి చూస్తే దేవుడు కరక్కుండా ఉంటాడా? అందులోనూ మన హనుమంతుడు. అందుకే కపిలుడి భక్తి చూసి ఆయన కరిగిపోయి వరం కోరుకో అన్నారు. సదాచార సంపన్నుడని ఊరికే అన్నామా, కపిలుడు భక్తిలో ఆయన్ని ఏమీ కోరుకోలేదు. అప్పుడు వెంటనే హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటి పడిపోవటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. ఉట్టి చేతులతో ఇంటికొచ్చిన కపిలుడిని చూసి అతని భార్య, అయ్యో, కనీసం ఆకుకూరైనా తీసుకురాకపోయారా? ఈ పూట పిల్లలకి ఏం వండి పెట్టగలను? కూడు గుడ్డ కటకటలాడుతున్నా మీ జపతపాలు మీవే కదా అంటూ రుసరుసలాడింది. ఏం జరిగినా కాలమాగదుగా అలాగే తెల్లవారిపోయింది. కపిలుడు యథాప్రకారం గంగా తీరానికి వెళ్లటానికి సంసిద్ధుడయ్యాడు. ఇంకేముంది, ఆయన భార్య సణుగుడు ప్రారంభించింది. ఎంత చెప్పినా వినరు కదా, మీ జపతపాల గోల మీదేనా? కుటుంబం గురించి ఏనాడైనా ఆలోచించారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండి తిప్పల గురించి కొంచెమైనా ఆలోచించారా అంది. ఊరుకో, అన్నీ హనుమంతుడు చూసుకుంటాడులే, మనం నిమిత్త మాత్రులం. అయినా చెప్పటం మర్చిపోయాను, నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నారో తెలుసా? హనుమంతుడితో పాటు వానరయోధులంతా కూడా కనిపించారు. నా జన్మ ధన్యమైంది, ఇంక నాకేం కావాలి అంటూ కపిలుడు సమాధానమిచ్చాడు. అవునవును, హనుమంతుడు గొప్పవాడే, మీరు ధన్యులే, మీ కుటుంబానికి మాత్రం దరిద్రం తప్పదు అంటూ కపిలుడి భార్య మళ్ళీ మొదలుపెట్టింది. ఇంకా ఆవిడ సణుగుడు వినలేక కపిలుడు ఇల్లు వదిలి గంగా తీరం వైపు బయలుదేరారు. కుటుంబం పరిస్థితిపై కపిలుడికి బాధగానే ఉన్నప్పటికీ ఆయన హనుమంతుడి మీదే భారం వేసి గంగానదిలో స్నానం చేసి ఒడ్డున ధ్యానానికి కూర్చున్నారు. ఆయన ధ్యానంలో ఉండగా హనుమంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కపిలా, నువ్వు నా భక్తుడివి. నీకు, నీ కుటుంబానికి క్షేమ సౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లోని రేగు చెట్టు కింద ధనరాశుల బిందె పాతివేసి ఉంది. దాన్ని తవ్వితీసి నీ కుటుంబమంతా ఆనందంగా జీవించండి అని చెప్పి అంతర్ధానమయ్యారు. కపిలుడు సంతోషంగా ఇంటికొచ్చి జరిగిన సంగతి భార్యకు చెప్పారు. భర్త ఎంత చెప్పినా ఆవిడకి మాత్రం ఏమాత్రం సంతోషం కలగలేదు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకి భక్తుడి మీద అంతే దయ ఉంటే ఈ రాతి నేలను తవ్వి ధనపు బిందెని తీసి ఇవ్వచ్చు కదా. శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకొచ్చాడని మీరు పురాణం చెప్తుంటారు కదా. ఈ మాత్రం బరువుని ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతి నేలను మీరు తవ్వగలరా, నేను తవ్వగలనా అంది నిష్ఠూరంగా. కపిలుడికి భార్య మాటలు ఎంతగానో బాధ కలిగించాయి. పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వితీసే భారం కూడా ఆయందేనా? ఏదేమైనా ఈ మాటలన్నీ నా హనుమంతుడికి నేను చెప్పను, ఈ బాధంతా నేనే అనుభవిస్తాను అనుకున్నాడు. హనుమంతుడి మంత్రం జపిస్తూ నిద్రపోయాడు. మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్రలేవగానే ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది.
ఇల్లంతా బంగారు కాంతులతో ధగధగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తని నిద్రలేపింది. హనుమంతుడి దయాభిక్షకు సంతోషించి కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయటం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు హనుమంతుడి మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. అప్పటి నుంచి కపిలుడితో పాటు ఆయన భార్య కూడా హనుమంతుడిని అర్చించటం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావాల్సినవి ఉంచుకొని మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులందరికీ పంచిపెట్టాడు. కలియుగంలో కూడా భగవంతుడు ప్రత్యక్షమైన అనేక యథార్థ సంఘటనలను ముందు వీడియోల్లో తెలుసుకుందాము. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.